1813వ సంవత్సరం సికింద్రాబాద్లో కలరా మహమ్మారి వ్యాధి వచ్చి వేలాది జనాలు మరణించారు. ఒకానొక సైనిక బృందం సికింద్రాబాద్ నుండి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి బయలుదేరారు. సూరతి అప్పయ్య అనే పల్లకి మోసేవాడు అమ్మవారిని ఇలా వేడుకున్నాడు. ఓ అమ్మా! ఈ వ్యాధి తొందరగానే నయం కావాలని వేడుకుంటున్నాను. ఈ వ్యాధి తగ్గగానే నీ యొక్క విగ్రహం నేను సికింద్రాబాద్లో ప్రతిష్ఠాపన చేస్తానని మొక్కుకున్నాడు. అలా ఆ వ్యాధి తగ్గిపోగానే 1815వ సంవత్సరం నిర్మాణం కోసం తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరుపుతుండగా అక్కడ వాళ్లకు మాణిక్యాలమ్మ అమ్మవారి విగ్రహం దొరికింది. దానిని వారు ప్రధాన దేవత పక్కన ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాతి విగ్రహం 1864 సంవత్సరంలో ప్రతిష్ఠించింది. 1914 నాటి అసలైన చెక్క విగ్రహం ఇప్పటికీ ఆలయం లోపల భద్రపరిచారు. తెలంగాణ సంప్రదాయంలో ఆషాఢ బోనాలకి ఇది ప్రసిద్ధి చెందిన కేంద్రం. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు పుట్టింటికి వచ్చినట్లుగానే నిత్య పెళ్లికూతురైన అమ్మవారు ఆషాఢ మాసంలో భక్తుల ఇళ్లకు వస్తుందని నమ్ముతారు. వారికి అన్నం, పాలు, బెల్లంతో తయారు చేసిన భోజనం అర్పిస్తారు. అది మట్టి పాత్రలో లేక రాగి పాత్రలో తయారు చేస్తారు. శివసత్వ విన్యాసాలు, దప్పుల మేళాలతో పోతరాజు రంగం చూడటానికి చాలా అందంగా ఉంటుంది.